అంకె తరువాత సున్నల కబ్బు విలువ, అంకె తరువాత సున్నల కబ్బు విలువ, అటులే దేవుని తరువాత అగును జగతి. అంకె తరువాత సున్నల కబ్బు విలువ, అటులే దేవుని తరువాత అబ్బు జగతి. కాన ఒక్కడవు దేవుని కనిన పిదప, కాన ఒక్కడవు దేవుని కనిన పిదప, లెక్కగొను అనేక జీవగతులు, లెక్కగను అనేక జీవగతులు. స్వాహానాముడైనటువంటి యొక్క పరబ్రహ్మకు అధర్వుడనేటువంటి యొక్క నామం కూడాను ఒక వేద ప్రసిద్ధి. అధర్వం అనగా నిశ్చలమని, స్థిర ప్రకృతి అని దీనికి ఉత్పత్తి అర్థములు. ఇంతియే కాక ప్రాణాత్మ అనియు, ప్రజాపతి అనియు దీనికి ఒక విధమైనటువంటి వేద ప్రసిద్ధి. ఇలాంటి ప్రజాపతి ప్రాణాత్మ అయినటువంటి యొక్క అధర్వుడు మొట్టమొదట అగ్నిని మధించినటువంటి వాడని కూడాను ఇందులో ఈ అధర్వణ వేదము ప్రబోధిస్తూ వచ్చింది. ఇట్లు ప్రజాపతి మర్దించినటువంటి యొక్క అగ్నిని ప్రప్రథమంలో యజ్ఞయాగాది కృతంలో ఆచరించేటువంటి నిమిత్తమై ఋషులు దీనిని అనేక రకములైనటువంటి యొక్క యజ్ఞ కర్మలను సంరక్షించుకునే నిమిత్తమై బ్రహ్మ, వశిష్ఠ, ప్రజాపతి, బృహస్పతి అనేటువంటి రీతి కింద యజమాను స్థానంలో కొంతమంది ఋత్విక్కులను నియమించడానికి పూనుకున్నారు. ఈ విధమైనటువంటి యొక్క యజ్ఞ కర్మల సంరక్షణ నిమిత్తమై ఏర్పరిచినటువంటి ఋత్విక్కుల యొక్క తత్వాన్ని గుర్తించి ప్రజాపతియు ఈ యొక్క అధర్వభూతులైనటువంటి యొక్క ఋత్విక్కులను మొట్టమొదట ఈ అధర్వం అనేటువంటి యొక్క శక్తిని గుర్తించడానికి పూనుకున్నారు. ఈ విధమైనటువంటి యొక్క అధర్వము అనేక రకములైనటువంటి యొక్క ఉత్పత్తి స్థానములను గుర్తించి లోక కళ్యాణ నిమిత్తమై అనేక కార్యకలాపముల యందు పాల్గొని దేశమునకు, దేహమునకు, జీవితమునకు ఒక విధమైనటువంటి యొక్క సాంప్రదాయ రీతి అయినటువంటి యొక్క అనుష్ఠానములను ప్రతిష్ఠింపబడినటువంటిది. ప్రజాపతి యొక్క నామమును పురస్కరించుకొని అధర్వ వేదమా అని పెట్టటము, ఋత్విక్కులైనటువంటి యొక్క ఋషులను పురస్కరించుకొని అందులో కొంత అంశ సంబంధమైనటువంటి యొక్క తత్వంగా వారికి రూపొందించుకుంటూ వచ్చారు. ఇలాంటి వేదములను లోక వ్యాప్తి నిమిత్తమై అభివృద్ధి పరచుతూ అనేక రకములైనటువంటి యొక్క మార్గములను కూడా ఒక ప్రజాపతి ద్వారా లోకమునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చింది. వేదముల యొక్క అన్ని మంత్రములకు ప్రారంభమునందు, అంత్యమునందు ఉచ్చరించేటువంటి యొక్క ప్రణవ శబ్దాన్ని కూడాను ఆవిర్భవింపచేసినటువంటిదే అధర్వ వేదం అనేటువంటిది కూడాను ప్రకటిస్తూ వచ్చింది. ఇంతియే కాక యాతే రుద్ర, యాతే రుద్ర శివో తను రఘోరా పాప నాశనం అన్నారు. యాతే రుద్ర శివం తను రఘోర పాపనాశం అని ఈ యొక్క వేదమునకు, వేద పురుషుడైనటువంటి ఈ యొక్క ప్రజాపతికి రెండు రకములైనటువంటి రూపములు ఉన్నవి అని ఈ వేదము ప్రకటిస్తూ వచ్చింది. అందులో ఒకటి రుద్రాకారమని, రెండవది అరుద్రాకారమని ఇందులో ప్రకటిస్తూ వచ్చింది. శివం అనేటువంటి యొక్క తత్వాన్ని పురస్కరించుకొని మంగళకరమైనటువంటి ఆకారం అని ఒకటి, రుద్రాకారం అని ఒకటి ఇందులో రెండు ప్రకటిస్తూ వచ్చింది. ఈ శాంత రుద్రములకు పరస్పర సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని మనము ఆకార రూపమునందే మాత్రం గుర్తించడానికి పూనుకుంటాం గాని ఏకత్వమైనటువంటి యొక్క దివ్య తత్వమునందు ఒకే పవిత్రమైన అర్థాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది. కేవలము భగవంతుని యందు మాత్రమే ఇటువంటి రుద్ర శాంతి ఆకారములు కాకుండా జగత్ స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి యందు కూడాను ఇట్టి రెండు ఆకారములు మనకు గోచరిస్తూ వస్తున్నాయి. ఇది కేవలము మనస్సు యొక్క తత్వములపై ఆధారపడి ఉంటుంటాది. స్తంభము నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క నరసింహునకు పరమ భక్తుడైనటువంటి యొక్క ప్రహ్లాదుడు అనేక రకములుగా దర్శించి
సౌమ్యమైనటువంటి సౌందర్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని దర్శించి ఆనందమును అనుభవిస్తూ వచ్చాడు. సుందరాకారమైనటువంటి యొక్క నరసింహుని దర్శించి ఈ ప్రహ్లాదుడు ఆనందములో ఉన్మత్తుడై మునిగాడు. దైవ విరోధి అయినటువంటి హిరణ్యకశిపునకు ఈ నరసింహుడు మహారుద్రముగా కనిపించాడు. కానీ ఒకరికి శివాకారంగా ఒకరికి రుద్రాకారంగా కనిపించటంలో ఇది భక్తుని యొక్క మనస్తత్వం పైన ఆధారపడినటువంటిదే కానీ భగవంతుని యందు ఏమాత్రము ఇట్టి రెండు రూపములు లేవు. ఇంతే కాదు, మనకు అనేక రకములైనటువంటి యొక్క భోగ్య వస్తువులను మనం ఆరగించినప్పుడు అది జీవతత్వంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు అది మనకు ఒక ఉపకారిగా ఉంటుండాలి. అదే మితము తప్పి క్రమము తప్పి దానిని భుజించినప్పుడు అదే మనకు మృత్యువులకు సమీపానికి కొనిపోయేటువంటి రోగంగా మారుతుంటాది. దీనినే అద్ అనేటువంటి యొక్క పదముతో ఈ అన్నమునకు ఉత్పత్తిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ అథర్వవేదం. అద్దనగా తినుట, అద్యతే అనగా తినేటువంటి యొక్క పదార్థము, తినదగినటువంటిది. అత్తి అనగా తినబడేటువంటిది. తినున్నది, తినబడున్నది, తినుట, ఈ మూడింటి యొక్క ఏకత్వానికి కూడాను ఉత్పత్తి స్థానమును పురస్కరించుకొని అద్యతే అత్తి అనేటువంటి యొక్క శబ్దములు అన్నమునకే ప్రధానమైనటువంటి యొక్క స్థానమును అందిస్తూ వచ్చాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క అన్న స్వరూపము బ్రహ్మముగా భావించుకొని ఇది కేవలము తినుటయందు, తినదగిన దానియందు, తిను పదార్థముల యందు కూడాను ఈ బ్రహ్మస్వరూపము అంతర్భూతమై ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడాను మనకు అంగరసి అనేటువంటి యొక్క శబ్దమునందు మనం గుర్తించుకున్నాం. ఇది కేవలము ప్రజాపతి యొక్క అనుగ్రహం చేత ఈ అధర్వుని యొక్క భూతములైనటువంటి యొక్క ఋత్విక్కుల చేత అధర్వ అనేటువంటి యొక్క వేదమును గుర్తించడానికి తగినటువంటి ఆధారమైనది. కేవలం దీనికి అధర్వ వేదం అనేటువంటి యొక్క సార్థక నామమే కాకుండా దీనికి బ్రహ్మవేదమనియు, క్షత్రవేదమనియు, ఇంకా అంగర్వ వేదమనియు ఈ విధమైనటువంటి పేర్లు అనేకంగా వస్తూ వచ్చినాయి. ఇలాంటి అనేక పేర్లతో కూడినటువంటి యొక్క ఈ అధర్వ వేదమునకు కొన్ని రకములైనటువంటి యొక్క మార్పులను కూడాను కూర్చుకుంటూ ఇది ప్రధానమైనటువంటి స్థానమును అందుకుంటూ వచ్చింది. గాయత్రి పరమేశ్వరికి యజ్ అనగా యజుర్వేదము, ఋగ్వేద, సామవేదములంతా కూడాను పాదములుగా ఉండినప్పుడు ఈ మీమాంసం అనేటువంటి యొక్క శాస్త్రము తటస్థత్వ స్థానమునందు ఉంటుండి ఈ అధర్వణ వేదం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క చేష్టలుగా మారుతూ వచ్చినటువంటిదని కూడాను మన యొక్క శృతులు ప్రబోధిస్తూ వచ్చాయి. ఇలాంటి ప్రధానమైనటువంటి యొక్క స్థానమును అందుకున్నటువంటి యొక్క అధర్వ వేదముల యొక్క తత్వాన్ని మనము ఈనాడు 3 వేదములకు మాత్రమే ప్రధానత ఇచ్చి అధర్వ వేదం అనేటువంటిది కేవలం లెక్కకు రానటువంటి దానిగా ఈనాడు మనం భావిస్తుకుంటూ వస్తున్నాం. ఒకే ఆదిత్యునకు యజుర్వేదం అనే భక్తులు యజుర్వేదమును అభ్యసించినటువంటి వారు యజు అని పిలుస్తూ వచ్చారు. ఒకే ఆదిత్యునకు సామ అని కూడాను సామవేదమునకు చెప్పుకుంటూ వచ్చారు. ఋగ్వేదమునకు ఉత్య అనేటువంటి యొక్క పదమును ఉచ్చరిస్తూ వచ్చారు. అదే ఒక ఆదిత్యునకు ఈ యజుర్వేదం అనేటువంటిది కేవలము తన యొక్క తత్వము లోపల తత్థ అనేటువంటి యొక్క మార్గంలో ఉపదేశించుకుంటూ వచ్చారు. కనుక ఈ అధర్వ వేదం అనేటువంటిది అన్నింటి ఎందుకుడను జ్యేష్ఠుడనియు శ్రేష్టమనియు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క బిరుదు. దీనినే పరబ్రహ్మ తత్వంగా కూడాను కేవలము వేదవాక్యం అనేటువంటిది కాకుండా వేద స్వరూపుడే అనేటువంటి యొక్క తత్వాన్ని కూడాను ఇది ప్రకటిస్తూ వచ్చింది. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క లోక కళ్యాణ నిమిత్తమై అందించేటువంటి యొక్క ఈ రుద్ర శివాకార తత్వం ప్రకటిస్తూ వస్తూ కొన్ని రకములైనటువంటి యొక్క మంత్రములను ప్రధానమైనటువంటి యొక్క సృష్టి స్థితి లయములకు కూడాను ఆధారభూతమైనటువంటిదిగా ఉచ్చరిస్తూ వచ్చింది. దీనినే ఘోర అఘోర అనేటువంటి పదములతో ఈ అధర్వణ వేదం నందు చెప్పుకుంటూ వచ్చింది. అధర్వ వేదం నందు ఘోర అఘోర అనేటువంటి యొక్క పదములకు సర్వసామాన్యంగా ప్రపంచం నందు అనేక రకములైనటువంటి భయంకరమైనటువంటి లేక బాధాకరమైనటువంటి విషయములకు మాత్రమే ఘోర అఘోర అనేటువంటిది పదములు ఉపయోగపెడుతూ వస్తాం. కానీ ఇక్కడ ఘోర అనేటువంటి యొక్క పదమునకు ఒక విధమైనటువంటి ఆనందమునకు అభ్యంతరము కల్పించేటువంటి యొక్క పదమునకు మాత్రమే ఘోర అనేటువంటి పదమును ఉపయోగపెట్టవలసి వస్తుంది. అనగా మనము చేయవలసినటువంటి రీతిగా
ఉండవలసినటువంటి స్థితిగా కాలమునకు సంబంధించి కొన్ని రకమైనటువంటి యొక్క మార్గమును అనుసరించి తన హద్దులో తన జీవితము గడపడం చేత అది అఘోరమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది. మితాహారము అఘోరమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది. అమితమైనటువంటి ఆహారము, మితి తప్పినటువంటి ఆహారము ఘోరత్వమైనటువంటి రోగత్వాన్ని తెప్పిస్తుంది. కనుక దీనిని మనం పురస్కరించుకొని అన్నమా ఈ ఘోరత్వాన్ని అందించేది, లేక అన్నమా ఈ యొక్క అఘోరత్వాన్ని అందించేది? ఘోరములకు అన్నము కారణం కాదు. ఇది కేవలము మానవుని యొక్క భ్రాంతులు, మానవుని యొక్క ఇచ్ఛాశక్తులే. ఇవి మనస్సు యొక్క తత్వములు. మన చేతిలో ఒక పదునైన కత్తి ఉన్నది. ఆ కత్తి చేత అనేక ఫలములు మనము కత్తిరించుకొని భోంచేయొచ్చును, లేక కూరగాయలు తరుక్కోవచ్చును, ఇంకా అనేక రకములైనటువంటి ఉపకార కార్యములంతా కూడా చేసుకోవచ్చును. కానీ అది ఒక విధమైనటువంటి యొక్క రౌద్ర స్థితి యందు ఆ కత్తి చేత ఇతర ప్రాణములకు హాని కలిగించవచ్చును. పదునైన కత్తి డాక్టర్ దగ్గరనే ఉంటుంటే అది కేవలము ఒక విధమైనటువంటి ఉపకారిగా తాను ఉపయోగపెడతాడు. అదే హంతకుని యొక్క హస్తమందు ఉంటుంటే ప్రాణహాని కలిగిస్తాడు. ఈ రెండింటికి ఈ యొక్క వ్యక్తి యొక్క మనస్తత్వమే కారణం, కానీ ఆ యొక్క కత్తి యొక్క ప్రవర్తన కాదు. ఇది అంతర్భూతమైనటువంటి లోకతత్వాన్ని పురస్కరించుకున్నటువంటి మనసు. మనయేవ మనుష్యానాం కారణం బంధమోచ్చేవో. ఈ మనసు యొక్క తత్వము కొన్ని రకమైన బంధములకు, కొన్ని మోక్షములకు కారణమైనటువంటి యొక్క సంకల్పములను ప్రకటిస్తూ వస్తుంటాది. ఇది కూడాను మనస్సు యొక్క తత్వమే. కనుక ఇక్కడ కూడాను ఘోర అఘోరం అనేటువంటి యొక్క తత్వాలు కూడాను మనకు స్పష్టమవుతూ వస్తున్నాయి. సర్వంతర్యామి అయినటువంటి బ్రహ్మ, సర్వభూతాంతరత్మ అయినటువంటి బ్రహ్మ తమ మనస్సునందు కూడాను ఉండటం చేత ఆ యొక్క బ్రహ్మతత్వానికి ఘోర అఘోరం అనేటువంటి యొక్క పేరులు ఈ విధమైన రీతిగా ప్రకటిస్తూ వచ్చారు. ఇది ఘోర అఘోరములు రెండూ ప్రత్యేకించినటువంటి యొక్క పదార్థములు కానీ, ప్రత్యేకించినటువంటి స్థితులు కానీ కావు. ఒకదాని యొక్క అభావమే మరొకటిగా ఉంటుండాలి. దీనినే రియాక్షన్ అంటుంటారు. ఇటువంటి ప్రతిబింబ అభావ స్వరూపమైనటువంటి యొక్క మంచి చెడ్డలు ప్రతి ఒక్క క్రియనందు కానీ, ప్రతి జీవి యందు కానీ, ప్రతి స్థానమునందు కానీ ఉంటూనే ఉంటున్నారు. కష్ట సుఖములు రెండును కలిసియుండు, దీని విడదీయ ఎవ్వరి వశము కాదు. సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము, కష్టము ఫలించలేని సుఖం బటందు. కనుక ఈ కష్ట సుఖములు రెండూ ప్రత్యేకించినటువంటివి కానట్లుగా ఈ ఘోర అఘోర స్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు ప్రత్యేకించినటువంటి ప్రజాపతి కాదు. జగత్ కళ్యాణ నిమిత్తమై ఒక చికిత్సగా తీసుకుంటున్నాడు ఈ ప్రజాపతి. ఇలాంటి చికిత్సగా తీసుకున్నటువంటి యొక్క ఘోరత్వాన్ని కేవలము ఒక భయంకరమైన ఆకారంగా మనం భావించుకోవటం ఇది చాలా అనర్థము. దీనిని పురస్కరించుకొని అనాది కాలము నుంచి అనేక మంది మహర్షులంతా కూడాను తపస్సు ఆచరిస్తూ ఆ తపస్సు యొక్క ఫలసిద్ధి నిమిత్తమై అనేక రకములైనటువంటి అవాంతరములను కూడాను వారు దాటుకోవటానికి పూనుకునేటువంటి వారు. దీనికి భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క స్థానమును అందించి అతనికి ఒక పట్టమును అందించేటువంటి నిమిత్తమై ఈ రకమైనటువంటి కొన్ని అవాంతరములు కల్పిస్తూ వస్తుంటాడు. కేవలం ఇది భగవంతుని యొక్క కృత్రిమమైనటువంటి యొక్క యుక్తి కానీ, లేక భక్తులను బాధించాలనేటువంటి యొక్క సంకల్పం కానీ కాదు. మీరు విద్యార్థులుగా ఉంటున్నారు. మీరు సంవత్సరం అంతా కూడా చదివినప్పుడు ఈ సంవత్సరం అంత్యం లోపల యూనివర్సిటీ మీకు కొన్ని ఎగ్జామినేషన్ అని పెడుతున్నారు. అయితే ఈ ఎగ్జామినేషన్ పెట్టేటువంటిది కేవలం మీ పైన ద్వేషంతో పెడుతున్నారా? మీ అభివృద్ధి నిమిత్తమై ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది పెట్టి ఉన్నత స్థానానికి పంపించేటువంటి ప్రయత్నానికి పూనుకుంటున్నారా? ఈ ఎగ్జామినేషన్ మనం ఏమంటున్నాము? పరీక్ష అంటున్నాం. అదే విధముగానే తపస్సు ఆచరించేటువంటి యొక్క దివ్య శక్తి కలిగినటువంటి యొక్క యోగిని అప్పుడప్పుడు ఒక పరీక్ష అనేటువంటి ఎగ్జామినేషన్ ఇస్తుంటాడు పరమాత్ముడు. ఈ టెస్ట్ ను మనం ఏదో ఒక విరుద్ధమైనటువంటి మార్గంగా మనం భావించుకోవటం చేత ఇది మనకు ఒక రకమైనటువంటి విసుగ్గా కూడా తేలుతుంటుండాలి. భగవంతా, నన్ను ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? ఈ పరీక్షల లోపల నేను నెగ్గగలనా? నీ పరీక్షలకు మాను అని మనం ప్రార్థిస్తున్నాము. పరీక్షలు మానినంటే మనం ఉన్నత స్థాయికి మనం పోలేము. ఒక ప్లేన్ డ్రైవింగ్ మనం నేర్చుకుంటున్నాం, లేక ఒక పడవను మనము నడిపేటువంటి యొక్క విధానాన్ని నేర్చుకుంటున్నాము. అన్ని విషయముల యందు కూడాను మొట్టమొదటి తనకు ఒక విధమైనటువంటి సర్టిఫికేట్ ఇచ్చే పూర్వము ప్రతి ఒక్క దాన్ని కూడాను టెస్ట్ చేయాలి. అలాంటి సర్టిఫికేట్ మనం అందుకునేటువంటి నిమిత్తమై ఈ పరీక్షలు మనకు అత్యవసరము.
మనము ఈ పరీక్షలు ఉండకూడదని కోరుకోవటంలో ఇది కేవలము మనం ఉన్న స్థాయి ఎందే ఉండాలి అనేటువంటి యొక్క దురాశ మాత్రమే తప్ప అందులో ఉన్నత ఆశకు పోవాలనేటువంటి యొక్క పవిత్రమైన భావములు లేనట్టుగానే కనిపిస్తుంది. దీనికి మన చరిత్రల యందు ఒక చక్కని ఆదర్శవంతమైన కథ. శివ చక్రవర్తి తాను మహాత్యాగి అయి అనేక విధములైనటువంటి సిరి సంపదలు కూడి ఉండినప్పటికీ తాను భగవత్ చింతన యందు తపస్సు ఆచరిస్తూ వచ్చాడు. కానీ చక్రవర్తిగా ఉండి కూడాను ఈ శివికి ఈ విధమైనటువంటి త్యాగము తాత్కాలికమా లేక హృదయ స్థానం నుంచి ఉప్పొంగినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క త్యాగమా అని పరీక్షింప కోరి ఇంద్ర అగ్ని ఈ ఇరువురు కూడాను ఒక విధమైన ప్లాన్ వేసుకున్నారు. అగ్ని ఒక పావురాకారమును ధరించింది. ఇంద్రుడు దానిని తరిమేటువంటి యొక్క గరుడుగా తాను ధరించాడు, రూపము ధరించాడు. ఈ గరుడ ఈ పావురమును తరుముకుంటూ వచ్చినట్టుగా అక్కడ ప్రదర్శించారు. ఆ పావురము ఆ యొక్క శివ చక్రవర్తికి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చు, శివ చక్రవర్తి నన్ను రక్షించుము నన్ను రక్షించుము అని చెప్పని అతని చెంత వచ్చి వాలింది. తనను రక్షిస్తానని చెప్పని ఈ శివి వాగ్దానం చేశాడు. కానీ ఎన్ని విధములా తాను గరుడ ప్రయత్నించినప్పటికీ ఆ యొక్క పక్షిని పట్టలేకపోయినది. ఆ సమయం నందు ఈ గరుడ ఆ శివ చక్రవర్తి దగ్గర కొన్ని రకములైనటువంటి వాగ్వాదం జరిగింది. శివ చక్రవర్తి, నేను తరుముకొని వచ్చినటువంటి ఈ పక్షిని నాకు ఆకలిగా ఉన్నటువంటి సమయం నందు నా ఆకలి తీర్చకున్నా నీ తపస్సు ఏమి ప్రయోజనము? కనుక నేను నీ ఇంటికి ఒక విధమైనటువంటి అతిథిగా వచ్చాను. నా అతిథి యొక్క ఆశను నీవు తీర్చడానికి నీవు సంసిద్ధుడిగా ఉండినప్పుడే నీ తపస్సు ఫలిస్తుంది అని కూడాను ఈ గ్రద్ద చెప్పింది. అప్పుడు ఈ శివి చెప్పాడు, దానికి నేను అభయమిచ్చితిని కనుక దాని ప్రాణమును నీకు అందించడానికి నేను పూనుకోను. నీకు కావలసినటువంటిది ఇంకేమైనా కూడా కావలసినటువంటిది నా దేహమైనా నేను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. కనుక నీ ఆకలి తీర్చడానికి ఆ యొక్క పావురమునకు ఎంత బరువు కలదో అంత బరువు నా దేహం నుంచి నా కండ నుంచి ఇస్తానని కూడాను ఈ శివ చక్రవర్తి ఒప్పుకున్నాడు. ఒక తూకం వేయడానికి తక్కిడి తెచ్చాడు. ఒకవైపున ఆ యొక్క పావురమును కూర్చోబెట్టాడు. తన కండలు ముక్కలు 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 కోసి మరొక వైపున వేస్తూ వచ్చాడు. కానీ ఎన్ని ముక్కలు వేసినప్పటికీ ఆ పక్షి ఆ పావురము ఏమాత్రం కూడాను కదలలేదు, కొంత లేయలేదు. ఇంకా చేయునది లేక శివ చక్రవర్తి మరొక వైపున సంపూర్ణమైన దేహంతో కూర్చొని నా దేహముని ఆరగించమని కూర్చున్నాడు. ఈ యొక్క ప్రదర్శనమును గుర్తించినటువంటి యొక్క అగ్ని ఇంద్రుడు తమ హృదయమును కరిగి కదిలి తమ స్వరూపముతో బయటికి వచ్చి సాక్షాత్కారం అందించారు. వారు అట్టి సాక్షాత్కారం అందించి, అయ్యా, వేదమునందు నకర్మ నప్రజ ధనీన త్యాగేనైకి అమృతత్వమానసు అని త్యాగమునందున్నటువంటి అమృతత్వము మరొక వేదమునందు కాని మరొక సత్సంపత్తి ఎందు కాని మరొక ధనధాన్యములు ఎందు కాని ఏ విధమైనటువంటి ఎందుకు అని ఇటువంటి ఆనందం మనకు లభించదు అని చెప్పినటువంటి పదము సార్థకమని ఈ ఇంద్రుడు అగ్ని ప్రబోధించి తనకు అనేక రకములైనటువంటి శక్తులను అందించుకుంటూ అనుగ్రహించి తన తపశ్సిద్ధిని పొందింపచేశారు. కనుక ఈ విధమైనటువంటి యొక్క టెస్టులు దైవత్వం లోపల అనుగ్రహ నిమిత్తమై వస్తుంటాయి కానీ ఆగ్రహ నిమిత్తమై కాదు. కానీ భగవత్ శక్తిని తెలుసుకోవటానికి అందరికీ సాధ్యం కాదు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని అట్టి బ్రహ్మతత్వమును తెలిసినటువంటి వాడే బ్రహ్మను చేరగలుగుతాడనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకొని సత్యస్థ సత్యం, మనం సత్యము ద్వారానే ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవటానికి పూనుకోవాలి. కానీ మనం ఏదో అసత్య మార్గంలో ప్రవర్తించి సత్యాన్ని తెలుసుకోవటానికి పూనుకోవటంలో ఏనాటికి మనము సిద్ధులము కాము. మనము కాని మన మనసులను కాని ఉంచవలసిన రీతిగా ఉంచటం లేదు, ఉండవలసిన రీతిగా ఉండటం లేదు. మానవుని యొక్క మనస్సు ఉండవలసిన స్థితిలో ఉండలేకపోవటం చేతనే ఈ జగత్తు కూడాను ఈనాడు ఉండవలసిన రూపకంగా ఉండలేకపోతుండాలి. కనుకనే మనిషి అంటే మనసే, మనసంటే సంకల్పమే. మన యొక్క సంకల్పమునే లేకపోతే మనసే లేదు, మనసే లేకపోతే మనిషే లేడు. కనుకనే మనిషి అనగా కేవలం ఆకారమును మాత్రమే మనం గుర్తించుకోవటము, దేశమనగా కేవలము దేశం యొక్క మట్టిని మాత్రమే మనం గుర్తించుకోవటం కాదు, మనుషుల యొక్క సమూహమే దేశము అనేటువంటి సార్థకము ప్రసిద్ధి. ఇది ఏమిటి? ఇది ఒక వస్త్రము. ఈ వస్త్రము దేని వల్ల ఇది వస్త్రం తయారైంది అనగా బండల్ ఆఫ్ థ్రెడ్స్. థ్రెడ్సే లేకపోతే ఇది క్లాత్ గా తయారైందా? అయితే థ్రెడ్ ఏ రీతిగా తయారైంది? కాటన్ వల్ల థ్రెడ్ అయింది. కాటనే లేకపోతే థ్రెడ్ లేదు, థ్రెడ్డే లేకపోతే క్లాత్ లేదు. కనుక
మనము సంకల్పం అనేటువంటి కాటను మనస్సు అనేటువంటి యొక్క దారంగా తయారై మనిషి అనేటువంటి రూపకమైనటువంటి యొక్క క్లాత్ గా నిరూపణ జరుగుతూ ఉంటుండాలి. అయితే ఈ సంకల్పములు ఉండవలసినటువంటివి. కానీ మనకు మన యొక్క యోగ్యతకు, మన యొక్క విద్యకు, మన యొక్క దేశమునకు, మన యొక్క గౌరవమునకు, మన యొక్క ఇంటితనమునకు, మన యొక్క నడవడికకు తగినటువంటి రీతిగా మన సంకల్పం ఉంటుండాలి. మన దేశం ఎటువంటిది, మన తల్లిదండ్రులు ఎటువంటి కీర్తిని సంపాదించినటువంటి వారు, నేను అందుకున్నటువంటి డిగ్రీ ఏమిటి, కనుక నా చదువుకు, నా తల్లిదండ్రులకు, నా దేశములకు తగినటువంటి ప్రవర్తన నేను ప్రవర్తిస్తున్నానా లేక దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నానా అని ఎవరికి వాడు పరీక్షించుకోవటానికి తగినటువంటి స్వతంత్రం ఉంటుండాలి. కనుకనే మనము నింపుకోవలసినటువంటి సంకల్పములను మనం బుర్ర నిండుకు నింపుకోవాలి. కానీ అనవసరమైనటువంటివి నింపుకొని ప్రయోజనం లేదు. లేక ఏమీ నింపుకోకుండా దాన్ని ఎంటీగా పెట్టుకున్నా కూడా మంచిది. ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. ఏమేమో నిండి ఉన్న బుర్ర నింప వీలగునా, కలిబోధల నిండి ఉన్న తలబుర్ర ఇది ఖాళీయగునా, కలిబోధల నిండి ఉన్న తలబుర్ర ఇది ఖాళీయగునా, తలబుర్ర ఇది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా. అందువలననే మన భారతదేశమునకు ఉండవలసినటువంటి ధర్మము ఈనాడు అరణ్యమునకు వెళ్ళింది. ఈ అరణ్యముల్లో సంచరించేటువంటి క్రూరత్వం అనేటువంటిది గ్రామములను చొరబడింది. కారణం ఏమిటి? మన బుద్ధులు ధర్మమును నిలుపుకునేటువంటి ఒక స్థితిలో లేవు. పాండవులు ధర్మస్వరూపులైనటువంటి వారు అరణ్యానికి పోవటానికి కారణం ఏమిటి? సర్వ విధములైనటువంటి దుర్గుణ స్వరూపులైనటువంటి యొక్క దుష్టులు, దుర్మార్గులైనటువంటి యొక్క ఈ ధృతరాష్ట్ర సంతతి రాజ్యమంతా వ్యాపించిపోవటం చేత పాండవులకు అక్కడ చోటు లేక అరణ్యానికి వెళ్ళినారు. ఈనాడు కళకి సంబంధించినటువంటి యొక్క ప్రవర్తనలు, మన యొక్క అంగముల్లో ఉన్నటువంటి యొక్క చేష్టలు ఏ రీతిగా ఉంటున్నాయి? దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా, దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా, పొంచి చూచు కనులున్నా పంచల విను మనసున్నా, వంచిత గుణ చిత్తమున్న వంచే పలుకున్న ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. మనలో ఉన్నటువంటి గుణములు ఎలాంటివంటే మనస్సు ఏ విధంగా ఉంటుండాలి? దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా, ఇతరుల పైన సాడలు చెప్పేటువంటిది వినాలి వినాలి వినాలని మన చెవులు వారి దగ్గరికి పరిగెత్తిపోతుంటాయి. దేనివల్ల? మన తలలో అన్ని దుర్బుద్ధులుగానే ఉండటం వల్ల. ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే ఏదైనా గోడ మరుగునో లేక స్తంభం మరుగునో ఉంటుంది వింటూ ఉండటం. దూరులు విను చెవులున్నా పొంచి చూచు కనులున్నా, చెట్ల మరుగున కూర్చునేది అట్టా ఇట్టా చూస్తూ ఉంటుండేది. పంచల విను మనసున్నా, వంచిత గుణ చిత్తమున్న వంచే పలుకున్నా, ఈ వికృతులు చూడగాని న్యాయము ఇక బ్రతుకదన్నా. ఇవన్నీ వికృతులే గాని సుకృతులు కావు. కనుక మనలో సుకృతులు నింపుకోవాలి కానీ వికృతులు నింపకూడదు. ఈ వికృతులు సుకృతులు ఈ రెండు కూడాను ఘోర అఘోరముల యొక్క స్వరూపములే. మాకు ఇలాంటి గుణములు ఉంటున్నాయి కాబట్టి ఇవి వికృతాలైపోయినాయి. దీనిని విరుద్ధంగా మారినప్పుడు సుకృతంగా మారిపోతుంది. అయితే భగవంతుని యందు కూడాను ఈ వికృతులు ఉంటే కదా అక్కడ కూడాను ఘోర అఘోరములనే పదములు కూడాను సమన్వయమవుతాయని కూడా మీరు చింతించవచ్చు. కానీ ఇక్కడ బ్రహ్మతత్వమునందు మనం గుర్తించవలసినటువంటి సత్యము ఒక్కటి ఉంటుండాలి. బ్రహ్మ నిర్గుణుడు, నిరాకారుడు, నామము మాత్రమే కలిగి ఉంటుంటాది. అలాంటి వాని యొక్క తత్వమునందు ఒక శుద్ధమైన అద్దము వంటి వాడిగా మనం ఒక ఆకారాన్ని నిర్మించుకున్నాం. ఆ యొక్క శుద్ధమైన అద్దమునందు నీవు పోయి నిల్చుకున్నప్పుడు నీ యొక్క స్వరూపమే ఆ అద్దమునందు గోచరిస్తున్నాయి. కానీ నీ యొక్క ప్రతిబింబం అద్దములో పోయినదా లేక అద్దము నీ ప్రతిబింబాన్ని వెనుక కొడుతుండదా అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. కానీ ఆ యొక్క ప్రతిబింబాన్ని నీకు వెనుక కొడుతుండదే కానీ అందులో నీ యొక్క ప్రతిబింబం లేదు. అదే విధంగానే నీలో ఉన్నటువంటి గుణములు ఆ బ్రహ్మ అనేటువంటి తత్వము నీకే అది అఘోరమైనటువంటివి గాను ఘోరమైనటువంటివి గాను. నీవు మంచి కార్యములు చేసినప్పుడు దాని ఫలితము నీకే, చెడ్డ కార్యం చేసినప్పుడు దాని ఫలితము నీకే రిఫ్లెక్షన్ గా అందిస్తూ వస్తుందదే కానీ తనలో ఎట్టి యొక్క ఘోర అఘోరములు లేవు. కనుకనే దైవమునందు ఎట్టి దోషములు కానీ మనం నిరూపించడానికి సాధ్యము కాదు. నిరూపించినటువంటి దోషములు కూడాను కేవలము కల్పితములే కాని సత్యములు కావు. కేవలము
ఒక అనుగ్రహానికి పాత్రలు కాకుండా ఉండినంత వరకు నాకు దైవం దూరంగా ఉంటున్నాడు అని మనం భావిస్తున్నాం. అనుగ్రహమే కలిగిన దైవం నాకు దగ్గరకు వచ్చాడు అని భావిస్తున్నాం. ఇంకా మరొక మార్గం నందు నేను ఎన్ని విధములుగా దైవముకు చెంతకు పోయినప్పటికీ దైవము అతి దూరంగా వెళుతున్నాడు అని కూడాను మనం వాపోతుంటాం. ఇది అర్థము లేనటువంటి యొక్క వ్యామోహములు, అర్థము లేనటువంటి యొక్క అర్థనాదములు. అనగా తాను భగవంతునికి దగ్గరకు పోయినా భగవంతుడు అతనికి దూరంగా ఉంటున్నాడనేటువంటి యొక్క పదములో ఏమాత్రం కూడాను విచారణాశక్తి లేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణము భగవంతము భావించవచ్చును. నేను స్వామికి దగ్గరగా ఉంటున్నాను, కానీ స్వామి నాకు దూరంగా ఉంటున్నాడు అని అనుకోవచ్చు. ఇక్కడ మనము ఒక విధమైనటువంటి యొక్క పదార్థ విచారం చేయాలి. ఆ పదార్థ విచార జ్ఞానం లోపలనే మనం ఫిజిక్స్ కూడా తీసుకుందాం. ఇప్పుడు అతని నుంచి నా దగ్గరికి ఎంత కొలతగా మీరు వేసుకుంటారో నా నుంచి అతనికి కూడా అంతే కొలత కదా. అతని దగ్గర నుంచి మాత్రం నాకు చాలా తక్కువ కొలతగా వచ్చి నా దగ్గర నుంచి మాత్రం అతనికి ఎక్కువ కొలతగా పోతుందా? ఈ రెండు డిస్టెన్స్ ఒక్కటే కొలతగా ఉంటుంటాయి. ఇప్పుడు ఇదొక పలక అనుకోండి. ఈ పదార్థ విజ్ఞాన శాస్త్రమునందు ఉన్నటువంటి యొక్క అంతరార్థం ఏమిటంటే, నేను ఈ పలకను గట్టిగా కొట్టాను. కొట్టి నే పలికే పలుకులు ఏ రీతిగా ఉంటున్నాయంటే, నేను పలకను గట్టిగా కొట్టినాను అని మాత్రమే నీవు చెప్తున్నావు. కాదు, నీవు ఈ పలకను ఎంత గట్టిగా కొట్టినావో ఆ పలక కూడాను నిన్నంత గట్టిగా కొట్టింది. అదే విధంగానే బ్రహ్మతత్వమునందు కూడాను నీవు కేవలము దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడు ఎప్పుడు దూరంగా ఉంటున్నాడు. నీ భావము నీవు దగ్గరికి వెళ్ళినట్టు భగవంతుడు దూరం వెళ్ళినట్టు నీ భావములోని మార్పులే కాని నీవు దగ్గర వెళ్ళలేదు, భగవంతుడు దూరము లేడు. భగవంతుడు నిరంతరము నీ వెంటనే ఉంటున్నాడు, నీవు భగవంతుని వెంటనే ఉంటున్నావు. ఈ సత్యాన్ని గుర్తించుకుని వర్తించినప్పుడు సర్వం విష్ణుమయం జగత్తు లేక సర్వం బ్రహ్మమయం జగత్తు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే ఈ ఘోర అఘోర స్వరూపాలు మనకు పూర్తి దూరం అయిపోతాయి. దైవం సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి యొక్క మార్గమును అనుసరించవచ్చును. ఇటువంటి ప్రకృతి పదార్థ పరార్థములను రెండింటిని సమన్వయపరిచేటువంటి యొక్క శక్తి సామర్థ్యములను నిరూపించినటువంటిదే అథర్వ వేదం. మనం ఈ జగత్తునందు సంభవించినటువంటి కష్టములకు దుఃఖములకు విచారములకు ఏ రకమైనటువంటి మార్గమును అనుసరించాలి, దీనిని తప్పించుకొని ఏ విధమైనటువంటి మార్గములో పరార్థమును మనం పొందాలి అనేటువంటి యొక్క సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది. అనగా మనకు విరుద్ధమైనటువంటి యొక్క శక్తులు మన పైన పడి మనతో పోరాడుతున్నటువంటి సమయంలో మనము వాటితో పోరాడి విజయాన్ని సాధించాలి అనేటువంటి అంతరార్థమును పురస్కరించుకొని అథర్వ వేదము ఆయుధములకంతా కూడా ప్రధానమైనటువంటిది అని మనం ఈనాడు అనుకుంటూ వస్తున్నాం. కానీ భౌతికమైనటువంటి యొక్క అస్త్రశస్త్రముల గురించి బోధించినటువంటిది కాదు. అంతర్ సంబంధమైనటువంటి యొక్క ఆనందమును జయించేటువంటి యొక్క అస్త్రశస్త్రములను కూడా బోధించినటువంటిది అథర్వ వేదం. యావత్ ప్రపంచమంతా సాధించినటువంటి వ్యక్తి కంటే మనసును సాధించినటువంటి వ్యక్తి మహాచక్రవర్తి. ఆటం బాంబులు సృష్టించినటువంటి వ్యక్తి ప్రపంచమంతా భస్మం చేయొచ్చును, కానీ ఆనందమును మాత్రం భస్మం చేసేటువంటిది వారి దగ్గర అటువంటి అస్త్రం లేదు. తన యొక్క ఇంద్రియములను తాను వశము చేసుకున్న అతనికి ఆనందమే ప్రాప్తి. ఇది కేవలం అంతర్బహిర్ సంబంధమైనటువంటి యొక్క పోరాటమును ఆర్చి తీర్చి కొంతవరకును దివ్యత్వాన్ని అందించేటువంటి యొక్క పరమశక్తి స్వరూపము అథర్వ వేదము. ఈనాడు మన యొక్క భారతదేశం నందు త్రయి అనే పదముల చేత ఋగ్యజు సామవేదములు మాత్రమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం తీసుకుంటున్నాము. కానీ అథర్వ వేదం ప్రత్యేకించినటువంటిది కాదు. ఋగ్యజు సామములందు అంతర్భూతంగా ప్రవహించేటువంటిదే అథర్వ వేదం. ఈ కర్మ ఉపాసన జ్ఞానముల యందు కూడాను ఈ విధమైనటువంటి యోగము ఏ విధంగా అంతర్భూతమై ఉంటుండాదో అదే విధముగానే ఋగ్యజు సామములందు ఈ యోగం అనేటువంటి అధిష్వేదము లీనమై ఉంటుండాది, అంతర్రూపమై ఉంటుండాది. భగవద్గీత యందు ఒక్కొక్క చాప్టర్ కూడాను కర్మయోగం, జ్ఞానయోగం, ప్రాప్తి యోగం, జ్ఞాన విజ్ఞాన యోగము అనేటువంటి అన్ని రకంగా కూడాను క్షేత్రజ్ఞ విభాగ యోగము ఇలాంటివంతా విభూతి యోగం సర్వము కూడాను 18 పేర్లతో వస్తున్నాయి. ఇందులో యావది ప్రధానమైనటువంటిది అంటే భక్తి యోగమా, జ్ఞానయోగమా, కర్మయోగమా అంటే అనేక మంది భక్తి యోగమని, కర్మయోగమని, జ్ఞానయోగమని అంటున్నారు. కానీ అన్నింటి యందు సమత్వమైనటువంటిది యావదంటే యోగము. ప్రతి పదము యందు కూడా నువ్వు యోగం చేరింది కనుక యోగం అనేటువంటి యొక్క హృదయాన్ని నీవు ధరించుకుంటే సర్వము కూడా అందులో ప్రింట్ అయిపోయినట్టుగా ఉంటుంటాయి. సర్వము ఒక సమత్వంగా మనం దృష్టించాలనుకున్నప్పుడు
అతను ఏ చొక్కా వేసుకున్నాడు? బ్లూ. ఇతను ఏ చొక్కా వేసుకున్నాడు? వైట్. ఇతను ఏ చొక్కా వేసుకున్నాడు? గ్రీన్. అతను ఏ చొక్కా వేసుకున్నాడు? రెడ్. ఈ విధమైనటువంటి యొక్క విభాగములు మాత్రమే దృష్టింపజేస్తుంటుండాలి మన యొక్క నేత్రములు. కానీ మన నేత్రములకే బ్లూ గ్లాసెస్ వేసుకున్నామంటే అన్ని బ్లూ కలర్ గానే కనిపిస్తుంటాయి. మనము ప్రేమమయమైనటువంటి అద్దాలు వేసుకుంటే జగత్తు బ్రహ్మమయమైనటువంటి యొక్క స్వరూపకంగా మనం దర్శించుకోవచ్చు. మన యొక్క దృష్టి ప్రేమమయం కాకుండా సృష్టి బ్రహ్మమయం ఏ రీతిగా అవుతుంది? సృష్టి బ్రహ్మమయంగా మనం చూడాలనుకున్నప్పుడు మన దృష్టిని ప్రేమమయంగా మార్చుకునేటువంటి ప్రయత్నమును ప్రబోధించేటువంటిది అథర్వ వేదం. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క అంతరార్థములను ప్రబోధించేటువంటి వేదములను మనము గుర్తించక, లేక దానిని తెలుసుకోవటానికైనా ప్రయత్నించక, వేదములంటే ఏదో ఒక విధమైనటువంటి పనికిరాని గ్రంథములుగా మనం పారవేయటానికి పూనుకోవటము నిజముగా ఇది అజ్ఞానములో ప్రథమమైనటువంటిదిగానే మనం భావించుకోవాలి. నయా పైసా ఆదాయం ఇవ్వనటువంటి యొక్క తుచ్చమైనటువంటి కథల బుక్కులైనా కానీ పరుండేటువంటి సమయంలో కూడా నువ్వు చదువుకోవటానికి మనం ప్రయత్నం చేస్తామే కానీ పవిత్రమైనటువంటి మనం జన్మ సార్థకం గావించేటువంటి యొక్క సద్గ్రంథములు చదవడానికి ఏమాత్రం కూడా మనం పూనుకోము. ఇంకా కొంతమంది విద్యార్థులకు మరొక దురభ్యాసాలు కూడా ఉంటుంటాయి. వాడికి నిద్ర రావాలనుకుంటే పక్కన ట్రాన్సిస్టర్ పెట్టుకోవాలి. అది పాడుతూ 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 ఉంటే వీడికి జోలపాట మాట నిద్ర రావాలి. ఇంతేకాదు ఏదైనా పిచ్చి కథల బుక్కు చూసుకుంటూ ఉంటుంటే తాను నిద్ర వస్తుంది. ఆ బుక్ గుండె పైన పండుకుంటుంది యమధర్మరాజు మాదిరి. నీ గుండె గుడ వంటిదిగా నీవు భావించుకోవాలి కానీ యమ వంటిదిగా మీరు భావించుకోకూడదు. నీ గుడె అనేటువంటి గుండె లోపల దైవం అనేటువంటి దానిని ప్రతిష్ఠ చేయడానికి పూనుకోవాలి. దీనినే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. అలాంటి పవిత్రమైనటువంటి మానవత్వం జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ నరజన్మము మహా పవిత్రమైనటువంటిది, దుర్లభమైనటువంటిది. ఇలాంటి నరజన్మమును కేవలం మాధవ జన్మంగా మార్చుకునేటువంటి ప్రయత్నం నిమిత్తమై మన వేదములు అనేకమైనటువంటి మార్గములు, శాస్త్రములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ప్రబోధిస్తూ వస్తున్నాయి. ఇంతే కాక మన భారతదేశంలో వేలాది సాధు సంతోషులు కూడాను ఈ యొక్క మహామార్గమును ప్రబోధించే నిమిత్తమై యోగులు, జ్ఞానులు, సత్పురుషులు కూడాను జన్మించారు. ప్రేమ ముదిత మనస కహో రామ 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 प्रेम मुदित मन से कहो राम 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 प्रेम मुदित मन से कहो राम राम कटे दुख मिटे देत राम नाम पाप कटे दुख मिटे देत राम नाम भव समुद्र सुख दनाव एक राम नाम भव समुद्र सुख दनाव एक परम शांति सुख निदानम दिव्य राम नाम परम शांति सुख निदानम दिव्य राम नाम निराधार को आधार एक राम नाम निराधार को आधार एक राम निराधार को आधार
ఏక రామనా పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామనా పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామనా సంత జన సదా బసత ఏక రామనా माता पिता बंधु सखा सब ही राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम भक्त जनर जीवन जन एक राम नाम भक्त जनर जीवन एक राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 राम